హాయ్ అండి. అమ్మమ్మ టాకీస్‌కి స్వాగతం. ఏదన్నా అమ్మ, అమ్మమ్మ, ఆవకాయ. ఈ 3 వినగానే ఒక వైబ్ వచ్చేస్తుంది మనకి. అంటే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. శరీరంలో ఒక రకమైన శక్తి వచ్చేస్తుంది గదా మనకి. అమ్మమ్మ పేరు విన్నా, అమ్మ పేరు విన్నా, ఆవకాయ గురించి విన్నా అసలు చెప్పక్కర్లేదు మనకి. ఈ తెలుగు వాళ్ళకి ఆవకాయ, గోంగూర ఇవి 2 ఉంటే చాలనుకోండి. అయితే ఈ అమ్మమ్మ గారి ఇంటి ఇల్లనేటప్పటికి అందరికీ ఉత్సాహమేగా! అందరికీ అమ్మమ్మ ఇంటికి ఎప్పుడెళ్దాం, ఎప్పుడెళ్దాం, ఎప్పుడెళ్దాం అనుకుంటూ ఉంటారు. సెలవులొస్తే చాలు అమ్మమ్మ ఇంటికి పరిగెత్తారు. ఎందుకంటే ఎప్పుడో ఎళ్తాం గదా! అమ్మమ్మ చేసే లాడు, తాతయ్య చేసే లాడు, మామయ్యలు, పిన్నులు, పెద్దమ్మలు వీళ్ళందరూ ఎంత గారాబం చేస్తారు గదా మనని. అందుకనే మనకి అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది గదా! ఇంకా అమ్మమ్మ ఇంట్లో ఇంకా తాతయ్యతోటి సరదాగా షికార్లు, మావయ్యతోటి ఇష్టం వచ్చినట్టు మావయ్య మీద పడిపోయి అవి ఇవి డిమాండ్ చేయడం. ఇంకా అమ్మమ్మతో చెప్పక్కర్లేదు. పాపం వంటింటికే పరిమితం అమ్మమ్మ. అన్నీ మనకు కావాల్సినవి చేసి పెట్టడం. మా అమ్మమ్మ గారైతే అట్లాగా మాది విజయవాడ. మా అమ్మమ్మ గారి ఇంటికెళ్తే అసలు చెప్పక్కర్లా. ఇంక మా అమ్మమ్మ గారి ఇంట్లో అయితే ఈ సమ్మర్‌లో వెళ్ళేవాళ్ళం. మా అమ్మ, మా నాన్న ఇద్దరు ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్. అందుకనే వాళ్ళకి సెలవులిచ్చినప్పుడు వెళ్తే మేలో ఇంక అక్కడికి మా పిన్ని వాళ్ళొచ్చేవాళ్ళు. మా దొడ్డమ్మ గారు, ఆళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు ఇగ చెప్పక్కర్లే ఒకటే హడావిడి, హడావిడిగా ఉండేది. వన్ టౌన్‌లో ఉండేవాళ్ళు. పెద్ద ఇల్లు. మా అమ్మగారు ఇంక మడి వంటలు. ఆవిడంతా వంటిట్లోకి రానిచ్చేవారు గాదు మమ్మల్ని. పొద్దున్నే లేవగానే ఇంకా అన్ని మామిడి పళ్ళు ఇవే తినడం. ముంజలు ఇవే తినడం. ఇక మధ్యాహ్నం భోజనాలు చేసేసాక ఇంక సాయంత్రం 4 అయ్యేటప్పటికి మాకు ముందర మెట్లుండేవి ఎంట్రన్స్‌లో. ఆ మెట్ల దగ్గర పక్కన తొట్టిలో నీళ్లు పోయించి పెట్టేది మా అమ్మమ్మ. అందులో నీళ్లు పోసి పెట్టేటప్పటికి సాయంత్రం 4, 4:30 అయ్యేటప్పటికి ఆవులొచ్చేవి. శుభ్రంగా తొట్టిలో నీళ్లు తాగి ఇలా చిన్న చిన్న గడ్డి మోపులు తెచ్చిపెట్టేవాడు పాలేరు. ఆ గడ్డి మోపులు మేము మేడ మించి భయం అనమాట మాకు. ఆ మెట్ల దగ్గర నుంచి నుంచుని పైనుంచి దానికి అందిస్తూ అదొక ఎంత చాలా ఉండేది. ఆ సాయంత్రం కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం 4 ఎప్పుడవుతుందా అని. అలాగే 3:30 అయ్యేటప్పటికి మాకొక సోడా బండి వాడొచ్చేవాడు. విజయవాడలో ఎండలు గదా! విపరీతంగా ఉండేవి. ఇంకా సోడా బండి వచ్చేవాడు. ఇంక ఇంతమంది వాడి దగ్గర మా దగ్గరే ఇంకెక్కడ ఎళ్ళేవాడు గాదు. అన్ని సోడాలు మా దగ్గరే అయిపోయేవి. ఇంక మా పిన్ని, మా అమ్మ, దొడ్డమ్మ, మా అమ్మమ్మ వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు పిల్లలందరిని నుంచోబెట్టి వరుసగా సోడాలు కొట్టించడం, మొహాలేసి కడగడం. సోడాలు కొట్టించడం, తలమించి పోసేయడం ఎండ దెబ్బ తగలకుండా. ఇంక ఇవి కాకుండా తాగడం. మొత్తం సోడా బండి అంటే మా ఇంట్లోనే ఖాళీ అయిపోయేది. సరే ఆ డబ్బులేవో తీసుకొని ఎళ్ళిపోయేవాడు ఆనందంగా ఇంక తిరగక్కర్లేదని. ఇంకా సాయంత్రం రాత్రి అయ్యేటప్పటికి మా అమ్మమ్మ గారు పక్కన పడుకోబెట్టుకొని శుభ్రంగా కబుర్లు ఎప్పుడో చిన్నప్పుడు ముచ్చట్లు. అంతే కాకుండా ఆవిడ అదేంటి మంగళహారతులు అవి చాలా పాడేవారు. నాకు ఒకటో రెండో గుర్తున్నాయి. మా అక్కలు వాళ్ళందరూ చాలా డిఫరెన్స్. మా పెద్దమ్మ పిల్లలు వీళ్ళందరూ 10, 15 ఏళ్ళు తేడా అనమాట మాకు వాళ్ళకి. అందుకనే వాళ్ళని అడిగి ఏదో రాసుకున్నాను 1, 2 పాటలు. ఎప్పుడైనా వీలైనప్పుడు పాడతాలేండి. అంత హ్యాపీగా గడిచేదనమాట అమ్మమ్మ గారి ఇల్లంటే. అది.